ఇవి రెండే కాదు, మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం, కానీ మనతో పాటు తెలంగాణకు కావాల్సిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం. కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం. ఊరికూరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా? నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆలోచన చేద్దాం. ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు, కాకపోతే కనీసం ఒక 20% మన తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ ఉద్యోగాలని నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగుదామా? న్యాయమేనా? వాజిబేనా? పక్కానా? మళ్ళీ వెనక కోరు కదా, పిడికిలు ఎత్తుతారా? జై తెలంగాణ. తెలంగాణలో ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి 20% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు తమ్ముడు వీరేందర్ సీతారాం కలిసి ఒక యాప్ ఇక్కడ లాంచ్ చేసినాం. ఎందుకోసం ఈ యాప్ లాంచ్ చేసినామంటే, కేసీఆర్ గారి హయాంలో ఆనాడు ఆఫీసర్లు మన ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరు ఉద్యమకారులు అన్నారు. వాళ్ళు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోనట. ఎంత బాధాకరం ఇది! ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలి. నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా? ఎవరైతే ఇప్పుడు మా సాయిరామన్న ఉద్యమం చేస్తా అంటే అక్క పొద్దుగాలు లేచి టిఫిన్ చేసి పోనైనా కొట్లాడు తెలంగాణకు అని పంపింది. ఈయన కంటే ఎక్కువ ఆమె ఉద్యమకారు. ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి, ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య, ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి, వాళ్ళు ఉద్యమకారులు. మరి వాళ్ళని ఎట్లా గుర్తియాలి? వాళ్ళని నేను ఎట్లా గుర్తుపట్టాలి? వాళ్ళ ఎవరు గుర్తించాలి వాళ్ళను? దానికోసమే ఈ యాప్ పెట్టినాం. ఎందుకంటే ఈ యాప్లో మనం రిజిస్టర్ అయిదాం, మనకు మనమే ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుందాం, మనకు మనమే అన్నీ కూడా ఇద్దాం. కేసులు అయిన వాళ్ళు ఉద్యమకారులు అంటారు. నా మీద అయితే కేసులు లేవు. మరి నేను ఉద్యమంలో ఉన్నాను లేదా మీరే చూసుకోవాలి. ఎందుకంటే బోలెడని పెట్టిరు వాళ్ళే, ఏవి నిలబడలే, అన్ని పోయినాయి కోట్ల. మరి ఇలా కేసులు ఉన్నోళ్ళే ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు. ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు గుర్తిస్తే సరి, వాళ్ళు కార్యాచరణ మొదలు పెడితే సరి. లేదంటే ఏదైతే మనం యాప్ లాంచ్ చేసినామో దాంతో ఇమీడియట్గా ఉద్యమకారులంతా డేటా కూడా తీసుకొని ఐడి కార్డ్స్ పెట్టుకొని, ఇగో ఇవి మా ఐడి కార్డ్స్ అని సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. ఆయన అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు కోదండరాం సార్ని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఆకునూరు మురళి గారిని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఉద్యమాలలో ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా అప్పుడు పట్టుకుందాం, అడుగుదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మంది ప్రెస్ మిత్రులు పాపం వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకించి కూడా మన కోసం వాళ్ళు రాసి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, పుస్తకాలు వేసారు, తెలంగాణ సాహిత్యాలు, ఇండ్లు అమ్ముకున్నారు. వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రచయితలు, ఆ కళాకారులు, ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు, వాళ్ళకు గౌరవం దక్కాలి. ఏదో ఒకటి చేద్దాం, మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం. ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను. కుత్బుల్లాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు, అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఉద్యమకారుల కుటుంబానికి, భార్యకు, భర్తకు, పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికి, ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికి, మొత్తం కుటుంబంలో దాదాపు 6 మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి. కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్
లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని, చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాడులు మనకేం కొత్త కాదు, 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం. కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం. ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దానికోసం పెడతాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో, ఈ నేల ఏదైతే 100 సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు, ఇంకా బిడ్డలు కోలుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది. తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొని ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి, మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు. జైల్ బరో, రైల్ రోకో, సాగరహారం, మానవహారం, చాలా 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 ఉద్యమాలు చేసినాం. వంట వార్పులు, బతుకమ్మలు, సింగరేణి కార్మికులు, సడక్ బంద్, అన్ని ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే పాపం మా గ్రామాలలో టెంట్లు నడిపారు, మండలాలలో టెంట్లు నడిపారు. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు నాకు గుర్తుంది, సంఘాలకు ఫ్రీగా కొట్టించిచ్చారు, ప్యాంప్లెట్లు వేసుకోండి రా బాబు అని చెప్పి. అనేక మంది చిన్న స్కూళ్ళు, పాపం బడ్జెట్ స్కూళ్ళు, వాళ్ళకే స్కూళ్ళు చక్కగా నడవవు, వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్ళకు, మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలే. ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 చల్లబడ్డారు తప్పితే వాళ్ళకేం జరగలే. చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లాభం జరగలే. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడిగా 40వ స్థానంలో వచ్చింది. మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసిండు. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది. మనకుండే గుణమే మంచితనం, మనకుండే గుణమే కలుపుగోలుతనం, మనకుండే గుణమే బోలాతనం. దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే. రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీ అందరికీ తెలుసు, నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర, ఎంతో మంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, విద్యార్థులకు మాట ఇచ్చి, యువతకు మాట ఇచ్చి, మహిళలకు మాట ఇచ్చి, ముసలి వాళ్ళకు మాట ఇచ్చి, అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లెక్కుంటూ ఈయన వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఉద్యమకారులందరి దగ్గర నుంచి. ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలు పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయిండు. మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు రెడ్డి గారు, మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి.